ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషిలో. టుడే టాపిక్ ఇక్ష్వాకులు. 52 బిట్స్. ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు ఎవరు? శాంతిమూలుడు. శాంతిమూలుని శాసనాలు ఎచ్చట దొరికాయి? రెంటాల కేసన్నపల్ల శాసనాలు. పురాణాలు ఇక్ష్వాకులను ఎట్లా పేర్కొన్నాయి? శ్రీపర్వతయులు, ఆంధ్ర భృత్తులు అని పేర్కొన్నాయి. ఇక్ష్వాకుల రాజధాని ఏది? విజయపురి. విజయపురి నిర్మాత ఎవరు? శాతవాహన చక్రవర్తి విజయశ్రీ. శాంతిమూలుడు ఇష్టదైవం ఎవరు? కార్తికేయుడు. ఇక్ష్వాకులలో అశ్వమేధ యాగం చేసిన రాజు ఎవరు? శాంతిమూలుడు. శాంతిమూలుడు తలవర అని తెలుపు శాసన ఫలకం ఎచ్చట లభించింది? ఫణిగిరి. బౌద్ధ మతానికి మారిన ఇక్ష్వాకు రాజు ఎవరు? వీరపురుష దత్తుడు. నాగార్జున కొండలో ఒక రాజు శివలింగాన్ని త్రొక్కినట్లు ఉన్న శిల్పం దొరికింది. ఆ రాజు ఎవరు? వీరపురుష దత్తుడని భావన. నాగార్జున కొండలోని సంస్కృత శాసనం ఎవరి కాలంలో వేయించబడింది? యెహుల శాంతిమూలుని కాలంలో. ఇక్ష్వాకులలో చివరివాడెవరు? రుద్రపురుష దత్తుడు. ఇక్ష్వాకు రాజ్యాన్ని అంతం చేసినదెవరు? పల్లవ సింహవర్మ. నాగార్జున కొండలో హిందూ దేవాలయాలు ఎవరి కాలంలో నిర్మించబడినవి? యెహువలు శాంతిమూలుని కాలంలో. ఇక్ష్వాకుల కాలంలో కుల వ్యవస్థ ఉన్నదా? కుల వ్యవస్థ బలపడలేదు. ఇక్ష్వాకుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏది? వ్యవసాయం. ఇక్ష్వాకుల కాలంలో వర్తక వాణిజ్యాలు ఎట్టా ఉన్నవి? నిర్మిత స్థానంలో ఉన్నవి. ఇక్ష్వాకుల కాలంలో గ్రామాల పరిస్థితులు ఏమిటి? స్వయం పోషక గ్రామాలు. ఇక్ష్వాకుల కాలంలో వ్యాపారం ఎవరు నిర్వహించారు? శ్రేణులు. ఇక్ష్వాకుల కాలంలో విదేశీ వ్యాపారం ఏ దేశంతో జరిగింది? రోమ్తో. రోమ్ వర్తకుల స్థావరం ఎచ్చట బయల్పడింది? నాగార్జున కొండలో. రోమ్ నాణాన్ని పతంగా పెట్టి తయారు చేసిన కంఠాభరణం ఎచ్చట లభించింది? నాగార్జున కొండలో లభించింది. ఆనాటి రోమ్ నాణేల పేరు ఏమిటి? దీనారమాశకాలు. ఇక్ష్వాకు శాసనాలలో ప్రస్తావించబడిన శ్రేణులు ఏవి? వర్ణిక శ్రేణి, పూసిన శ్రేణి. నొరగిరి స్వామి దేవాలయాన్ని నిర్మించినదెవరు? రాతతన్వ అనుశ్రీ. నాగార్జున కొండలో నిర్మింపబడిన వైష్ణవ దేవాలయం ఏది? అష్టభుజ నారాయణ దేవాలయం. అష్టభుజ నారాయణ దేవాలయాన్ని నిర్మించినదెవరు? అబరలు. మమాచైత్యాన్ని పునర్నిర్మించినదెవరు? శాంతిసిరి. సింహల విహారానికి దానాలు చేసినది ఎవరు? బోధిసిరి. నాగార్జున కొండలో ఎన్ని స్తూపాలు నిర్మింపబడినవి? 20 స్తూపాలు. నాగార్జున కొండలో కనిపించిన బౌద్ధ శాఖలు ఏవి? బహుశ్రుతీయ, థేరవాద, మహాయాన శాఖలు. ఘంటసాలలో మండపాన్ని నిర్మించినదెవరు? బోధిసిరి. ఇక్ష్వాకు యుగంలో నాగార్జున కొండలో నివసించిన బౌద్ధాచార్యుడు ఎవరు? భావ వివేకుడు నాగార్జున కొండలో నివసించాడని పేర్కొన్నదెవరు? హుయాన్సాంగ్. నాగార్జున కొండలో బయలుపడిన పూర్వ కట్టడం ఏది? ధ్వని విజ్ఞాన వేదిక. చులదమ్మగిరిపై విహారాన్ని నిర్మించింది ఎవరు?
బోధిసిరి. బోధిసిరి 7 విహారాలు నిర్మించిన ప్రదేశం ఏది? పాపిలా. పుష్పగిరిలో శిలా మండపాన్ని నిర్మించిందెవరు? బోధిసిరి. పూర్వ శైలలో విహారాన్ని నిర్మించిందెవరు? బోధిసిరి. బోధిసిరి 3 విహారాలను నిర్మించిన ప్రదేశం ఏది? తిరుముత్తవ. ఇక్ష్వాకు యుగంలో విరివిగా దానాలు చేసిన స్త్రీ ఎవరు? బోధిసిరి. వీరపురుష దత్తుని కాలంలో మహాచైత్యానికి మరమ్మతులు చేయించిన ఆచార్యుడు ఎవరు? భవతానందుడు. శాంతి సిరి బిరుదులు ఏమిటి? మహాతలవరి, మహాదాన పత్ని. తలవర అనగా సేనాధిపతి, సామంతరాజు. ఇక్ష్వాకు అనగా అర్థం ఏమిటి? చెరకు. మేనరికాన్ని ఏ వంశం ఆచరించింది? ఇక్ష్వాకులు. కులాహలులు ఎవరు? ఇక్ష్వాకుల సామంతులు. హమ్మ సిరిక ఎవరు? శాంతిమూలుని చెల్లెలు. శాంతిసిరి భర్త పేరు ఏమిటి? వాసిటిపుత కండసిరి. అడవి శాంతిసిరి ఎవరి కుమార్తె? శాంతిమూలుడు కుమార్తె. కుబేరుడు ఎవరి దేవుడు? యక్షులు. ఏమూల శాంతిమూలిని భార్య పేరు? కూపనశ్రీ. Thank you friends. Please subscribe.